తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. రేపు ఎల్లుండి జనవరి 1వ తేదీలో టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. భక్తుల సౌకర్యార్థం అలిపిరి చెక్ పాయింట్ వద్ద టీటీడీ ప్రత్యేక సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. జనవరి 8వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీ స్పష్టం చేసింది. టోకెన్లు లేని భక్తులకు జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నేరుగా సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే వెసులుబాటు భక్తులకు టీటీడీ కల్పించింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు తిరుమల సర్వసిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని సౌకర్యాలు చేస్తూ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వైకుంఠ ఏకాదశి దర్శనాలు కల్పించాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ప్రధానమైనటువంటి వైకుంఠ ఏకాదశికి 3 రోజుల పాటు ఏదైతే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజుల పాటు సామాన్య భక్తులకు దర్శన అవకాశాలు కల్పించాలి, ఎలాంటి ఇబ్బందులు పడకుండా సోమవారం దర్శించుకోవాలని చెప్పి టీటీడీ అయితే నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే 3 రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులు ఈటిప్ ద్వారా టోకన్లు పొందిన వారే రావాలని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇవాళ డిసెంబర్ 29 మనం అలిపిరిలో ఉన్నటువంటి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే మనం ఎప్పుడూ కూడా రద్దీగా కనబడుతుంది. సుమారు ఇటీవల చూస్తున్నట్లయితే గత 3-4 రోజులుగా సుమారు 10,000 వాహనాల వరకు ఈ ప్రాంతం ఎక్కువ వాహనాలతో కలకలాడుతూ ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే టీటీడీ ఇచ్చినటువంటి ఆంక్షలతో ఇవాళ దర్శనానికి రావడానికి భక్తులు కూడా అందరూ ఆలోచించారనే చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే చూడొచ్చు అయితే వైకుంఠ ఏకాదశికి డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకు కేవలం టోకన్లో ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాలని చెప్పి టీటీడీ ఏదైతే ఇప్పటికే చాలాసార్లు చెప్పిన పరిస్థితి నెలకొంది. ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే డిజిటల్ బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ఏదైతే గతంలో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, సోమవారం దర్శించుకోవడానికి ఏదైతే పలు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా సోమవారం సాఫీగా దర్శించుకోవాలని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈటిప్ విధానాన్ని కొత్తగా తీసుకొచ్చి అయితే భక్తులకు ఈటిప్ విధానం ద్వారా వచ్చినటువంటి టోకన్ల ఉన్న వారిని మాత్రమే తిరుమలకు వచ్చి సోమవారం దర్శించుకోవాలని చెప్పి అయితే టీటీడీ చెప్పిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూసినట్లయితే అలిపిరి సమీపంలో ఉన్నటువంటి సప్తగిరి తనిఖీ కేంద్రం చూసొచ్చు. అయితే ఎప్పుడు కూడా వాహనాలతో కలకలాడుతున్నటువంటి ఈ ప్రాంతం అయితే ఇప్పుడు చూసినంత నిర్మానుషంగా కనబడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే భక్తులు కూడా ఈ విషయాలు టీటీడీ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని భక్తులు కూడా ఆలోచించారని చెప్పాలి. అయితే జనవరి 2వ తేదీ ఏదైతే సర్వదర్శనం టోకన్లు విడుదల సర్వదర్శనం టోకన్లు కానీ అలాగే కదా భక్తులకి కావాల్సినటువంటి సర్వదర్శనం టోకన్లు విడుదల చేయడంతో పాటు సామాన్య భక్తులు కూడా సోమవారిని ఎలాంటి టోకన్లు ఆంక్షలు లేకుండా దర్శించుకోవచ్చు అని చెప్పి టీటీడీ కదా ఇప్పటికే పలుమార్లు చెప్పిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే తిరుమలలో కూడా భక్తులు ఇవాళ సోమవారం దర్శించుకోవడానికి కేవలం 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే పడుతుందని తెలుస్తుంది. కేవలం 13 కంపార్ట్మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. ఇవాళ రాత్రి నుంచి వైకుంఠ ద్వార తలుపులు తెరుచుకున్నాయి. అయితే డిసెంబర్ 30వ తేదీ తెల్లవారుజాము నుంచి భక్తులందరూ కూడా సోమవారం దర్శించుకోవచ్చు వైకుంఠ ద్వారం ద్వారా అని చెప్పి ఇప్పటికే టీటీడీ ప్రకటించిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే తిరుమలకు ఇవాళ సాయంత్రం నుంచే విఐపీలు ప్రముఖులు అందరూ కూడా తిరుమలకు చేరుకొని సోమవారిని వైకుంఠ దర్శనం ద్వారా దర్శించుకోవడానికి చాలామంది ప్రముఖులు కూడా వస్తున్నారు. అందులో భాగంగానే టీటీడీ కూడా వారికి కూడా అన్ని సౌకర్యాలు చేసిందని చెప్పాలి. అదేవిధంగా ఎవరైతే ప్రముఖులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా సామాన్య భక్తులకు కూడా ఎక్కడా కూడా భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సోమవారం దర్శించుకునే విధంగా టీటీడీ కదా వెసులుబాటు అయితే కల్పించిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఇవాళ డిసెంబర్ 29 అయితే డిసెంబర్ 29వ తేదీ కూడా సామాన్య సర్వదర్శనం టోకన్లు కూడా తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తుంటారు. ఆ టోకన్లు కూడా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తిరుమలకు వచ్చి భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే డిసెంబర్ 31 నుంచి ఏదైతే డిసెంబర్ 30వ తేదీ నుంచి 31, జనవరి 1 ఈ 3 రోజులు ప్రధానమైనటువంటి రోజులు కావడంతో తిరుమలకు అధికంగా భక్తులు వస్తారు, సోమవారం దర్శించుకోవాలనుకుంటారు. అందులో భాగంగానే టీటీడీ కూడా తిరుమలకు వచ్చే భక్తులకు అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరికైతే ఈటి విధానం ద్వారా టోకన్లు పొందినారో వాళ్ళు మాత్రమే తిరుమలకు వచ్చి సోమవారం దర్శించుకోవాలని చెప్పి టీటీడీ అయితే పలుమార్లు ప్రకటనలు అయితే విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల వాళ్ళకి కూడా తెలియజేయాలని చెప్పి ఏదైతే ప్రకటనలు ఇస్తుంది, అదేవిధంగా సోషల్ మీడియాల ద్వారా వైరల్ చేస్తున్నారు ఇలాంటి వార్తలన్నీ. ఏదైతే సినీ ప్రముఖుల ద్వారా కూడా
భక్తులకు అర్థమయ్యే విధంగా పలు భాషల్లో చెప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తిరుమలకు వచ్చి స్వామివారు దర్శించుకోలేదు అనే బాధ భక్తుల్లో ఉండకూడదని చెప్పి ఏదైతే ఈటిప్ విధానంలో టికెట్లు పొందిన వాళ్ళు మాత్రమే ఏదైతే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజుల పాటు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి టీటీడీ పలుమార్లు సూచించిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి.